ఓవైసీ బ్రదర్స్ని దారికి తెచ్చేటటువంటి ప్లానింగ్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అజారుద్దీన్ మొన్నటిసారి జూబ్లీహిల్స్లో పోటీ చేసి దెబ్బతిన్నారు, ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు దెబ్బతిన్నారు. అయితే ముస్లిం సామాజిక వర్గం మొన్నటిసారి కూడా ఓవైసీనే ఓన్ చేసుకుంది. మిగతా చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ని ఓన్ చేసుకుంది, బీఆర్ఎస్కే ఓట్లేసింది. బట్ రూరల్లో వచ్చేటప్పటికి ఓవైసీని అవాయిడ్ చేశారు. ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ముస్లింలు ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో. అయితే సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వెనకాల ఉండేటటువంటి ఓవైసీ సోదరులు ప్రస్తుతానికి కాంగ్రెస్తో అయితే ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని వదిలిపెట్టలేదు. ఇంకా బీఆర్ఎస్ మిత్రపక్షంగానే ఉంది. ఆ నేపథ్యంలో ఓవైసీ సోదరుల గుట్టు తెలిసినటువంటి కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ టైంలోనే ఓవైసీ సోదరులు పైకి వచ్చింది, ఇప్పుడు తనను దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఫిరోజ్ ఖాన్ తాజాగా హైదరాబాద్కి సంబంధించి ఒక అతి భయంకరమైన రహస్యాన్ని బయటపెట్టారు. మొత్తం 21 లక్షల ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6,64,000 నకిలీ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాసరాజ్, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాసెల్కి లెటర్ ఇచ్చారు. 6,40,000 ఓట్లు అవే ఓవైసీని గెలిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడా, లేకపోతే బర్మా నుంచి వచ్చినోడా, పాకిస్తాన్ నుంచి వచ్చినోడా, ఎవరికీ తెలియకుండా వెల్ సెటిల్డ్ అయిపోయి ఇక్కడ వాళ్ళ కిందనే చలామణి అవుతున్నటువంటి వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నటువంటి. కాకపోతే కాంగ్రెస్ ఎప్పటిదాకా మౌనం, ఎందుకంటే మనోడు అన్నటువంటి. ఇప్పుడు గతంలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా బీఆర్ఎస్ పట్టించుకోదు, ఎందుకంటే వాళ్ళే అన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు కాదు కాబట్టి ప్రభుత్వం వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు 6,41,000 ఓట్లు తొలగిస్తారా చూడాలి.